స్కీమ్ సెపరేట్. ఇంత పెద్ద పూజ గది కనిపిస్తూ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే అనిత గారు హిందువా క్రిస్టియనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు నేను ఈ మాట మిమ్మల్ని అడగాల్సి వస్తుందంటే అనిత గారి దగ్గర ఒక కాంట్రవర్సీ ఉంది. అది మీరు హిందువా క్రిస్టియనా? అనిత గారికి కాంట్రవర్సీ చేశారు. అనిత ప్యూర్ హిందూ. ఎందుకు మరి క్రిస్టియన్ అనే ముద్ర మీ మీద ఉంది? చెప్తున్నాను కదా, ఏవేవో ఇంటర్వ్యూస్లో నేను మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఇప్పుడు నేను ఉన్నానండి. నేను ప్రజాప్రతినిధిని. గుడికి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, అట్ ద సేమ్ టైం మసీదుకి వెళ్తాను. ఇప్పుడు నా 3 మాటలు మాట్లాడారు కదా, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ గుడి తీసేస్తారు, మసీదు తీసేస్తారు. నేను చర్చ్ అనే పదం ఉపయోగించాను కదా, ఇది ఒక్కటే టక్మని కట్ చేస్తారు. కట్ చేసి సోషల్ మీడియాలో ఎందుకు ఈ క్వశ్చన్ నేను అడిగంటే టీటీడీ మెంబర్గా మీకు అవకాశం ఇచ్చిన మీ పార్టీ అధినేత చంద్రబాబు గారు, మీరు ఒక క్రిస్టియన్ కాబట్టి మీరు టీటీడీకి అనర్హురాలనేది జోరుగా ప్రచారం జరిగింది. చివరికి మీరు ఆ పదవి జోరుగా ప్రచారం జరగల చేశారు. ఒకటేంటంటే నన్ను ఇబ్బంది పెట్టాలి, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి. నేను ఒకటే అడుగుతున్నాను, నిజంగా ఆ రోజు నా మీద లేచిన నోళ్ళు ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి ఏ రకంగా పెళ్లి చేశారండి? ఒక క్రిస్టియన్కి ఇచ్చి పెళ్లి చేశారు. అందులో ఎంతమంది క్రిస్టియన్స్ లేరు? ఈ రోజుకి కూడా అన్యమత ప్రచారం ఎంతవరకు జరగట్లేదు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. కేవలం అనితని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు. వాట్ ఎవర్ ఇట్, నేను ఎంత పాజిటివ్గా తీసుకుంటానంటే, ఒక పెద్ద స్థాయిలో అనితని టార్గెట్ చేయాలి అనుకున్నారు అనుకుంటే ఎంతో కొంత స్టఫ్ అనితకు ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు నా మీద కొంచెం టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ టార్గెట్ అంటే